హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, ఆయిల్, కారం, సాల్ట్, చింతపండు, బెల్లం, మెంతిపిండి, ఇంగువ, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో చింతపండుని వేసి వాటర్ పోసుకోవాలి కొంచెం. తర్వాత స్టవ్ పైన చింతపండుని పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. చింతపండు ఉడికిన తర్వాత అందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగి చింతపండు బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. చింతపండు పేస్ట్ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. తరువాత కాకరకాయలని బాగా శుభ్రంగా కడిగి తుడిచి సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి కాకరకాయ ముక్కల్ని వేపుకోవాలి. మరి డీప్ ఫ్రై వేపకూడదు, దోరగా వేపుకోవాలి. తర్వాత వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులో కారం వేసుకోవాలి, సాల్ట్, మెంతిపిండి, చింతపండు పేస్ట్, వేసి బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేపుకోవాలి. తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు దోరగా వేపుకోవాలి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. తాలింపు చల్లారిన తర్వాత కాకరకాయ ముక్కల్లో కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. సంవత్సరం పాటు నిల్వ ఉండే కాకరకాయ నిల్వ పచ్చడి తయారవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.